తెలంగాణ అసెంబ్లీలో గందరగోళంపై తలసాని శ్రీధర్ బాబు మధ్య మాటల యుద్ధం నడిచింది. సభకు కాంగ్రెస్ సభ్యులు అడ్డు వస్తున్నారంటూ సభ సజావుగా సాగేలా చూడాలంటూ స్పీకర్కు తలసాని విజ్ఞప్తి చేశారు. అయితే తలసాని వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం తెలిపారు. తలసాని ముందుగా వారి సభ్యులకు నీతులు చెప్పాలని శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఇట్లా ప్రతిసారి ఇంటరప్షన్ ఉండి మీరు మాట్లాడతాం మేము మాట్లాడతాం అనుకుంటూ పోతే అది పద్ధతిగా ఉండదని చెప్పి మీరు ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు రాసుకుంటారు, వారు రిప్లైలో చెప్తారు, మధ్యలో ఏదైనా లెజిస్లేటివ్ అఫేర్ మినిస్టర్ గారు ఉంటే మాట్లాడతారు. అనవసరంగా అక్కడి నుంచి మీరు ఇక్కడి నుంచి మేము ఇట్లా ప్రతిసారి ఇదే విధంగా వెళ్తే అధ్యక్ష సభ నడవడం ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. దయచేసి మీరు అవకాశం ఇచ్చారు, మా హరీష్ రావు గారికి అవకాశం ఇచ్చారు, వారు కంప్లీట్ చేసిన తర్వాత మాట్లాడుకోమని చెప్పండి అధ్యక్ష. ప్రతిసారి ఇట్లయితే వాళ్ళకి ఇబ్బంది మాకు ఇబ్బంది అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు అడుగుతారు, మధ్యలో మేము అడుగుతాం. కాబట్టి దయచేసి మీకు రిక్వెస్ట్ చేసేది, దయచేసి మధ్యలో ఎవరికి అవకాశం ఇవ్వకుండా వారు కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడుకోండి. శ్రీనివాస్ యాదవ్ గారు నీతులు మాకు చెప్తా ఉన్నారు అధ్యక్ష. అటువైపు కూడా అందరికి చెప్తే బాగుంటుండే అధ్యక్ష. రెండవది, నేను దయచేసి హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను. ఈజ్ ఏ సీనియర్ మెంబర్, హీ హెల్డ్ లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్ట్రీ, ఆల్సో ఫైనాన్స్ మినిస్టర్. స్లోగన్స్ అనేది సరికాదు అధ్యక్ష. లెట్ హిమ్ పుట్ ఫార్వర్డ్ హిస్ వ్యూ పాయింట్స్. వీఆర్ హియర్ అండ్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ టేకింగ్ ద నోట్స్. వాస్తవాలకు దగ్గరగా మాట్లాడండి అధ్యక్ష. మా సభ్యులు కూడా ఉన్నారు, మొత్తం యావత్ రాష్ట్ర ప్రజానీకం కూడా వింటా ఉన్నారు. ఈరోజు వాస్తవానికి దూరంగా మాట్లాడి స్లోగన్స్ ఇచ్చే కార్యక్రమం చేస్తే డెఫినెట్లీ అధ్యక్ష, ఇక్కడ కూడా ఉన్న మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఎందుకు వింటారు అధ్యక్ష? ఎందుకు వింటారు అధ్యక్ష? ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా సత్యదూరమైన మాటలు మాట్లాడితే కూర్చోమంటే ఎందుకుంటారు సార్? మీరు సత్యం మాట్లాడండి, వినడానికి ఆస్కారం ఉంటుంది.